ప్రారంభానికి సిద్ధమయ్యాయి. సాధారణంగా వేదిక వద్దకు ఆహ్వానిస్తున్నా. చక్కటి యువ నాయకులు మన కొత్తపేట శాసనసభ్యులు శ్రీ చెర్ల జగ్గిరెడ్డి గారు సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం. మరి ఈ ఈవెంట్ ని చెర్ల యూత్ ఫోర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. శ్రీ చెర్ల జగ్గిరెడ్డి గారు పోటీల కార్యక్రమాన్ని మరి ముందుగా గౌరవ శాసనసభ్యులు సిహెచ్ వర్ధన్ కుమార్, వెనకాల వాయిస్ ఇవ్వద్దు వాళ్ళు. మీడియా సోదరులకు సహకరిద్దాం. బాబు ప్లీజ్ సార్, ఇంకా వాయిస్ కూడా వాస్తవంగా సంక్రాంతి ముందందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కొత్తపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఏదైతే సంక్రాంతికి గోదావరి జిల్లాలకు ప్రత్యేకత ఉంది కూడబంది, దాంతోనే కాకుండా మా ప్రాంతంలో పుష్కలంగా ఉన్నటువంటి నీటి వనరుల్లో కూడా ఏదైతే మనం మర్చిపోయినటువంటి ఈ యొక్క పడవ పోటీలని కేరళ స్థాయిలో చేయాలని ముఖ్యంగా ఉన్నటువంటి మా నాయకులు దీన్ని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి, ప్రకాష్ గారికి ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ రాష్ట్ర స్థాయి పడవల పోటీలు ఈ ఆత్రేయపురం గ్రామంలో నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా సుమారు అన్ని జిల్లాల నుంచి కూడా సుమారు ఒక 30-40 టీమ్స్ ఇప్పటికే మాకు చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా ఎక్స్పర్ట్స్ అందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క పడవ పోటీల్లో పాల్పంచుకుని వారందరూ కూడా ఇక్కడ ఉన్నట్టు ప్రజలందరికీ కూడా కనుమూందు చేయాలనేటువంటిది మా మెయిన్ ఆకాంక్ష ఒకటి. అలాగే రెండోది, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈత పోటీలు కూడా పెట్టాం. మరి మా ప్రాంతంలో వాళ్ళందరూ కూడా గోదావరి దగ్గర ఉన్న కాలువల దగ్గర ఉన్న వాళ్ళం కనుక ఈతలో కూడా ప్రావీణ్యం పొందిన వాళ్ళు చాలామంది ఈ పల్లెటూరులో ఉన్నారు.
వారిని కూడా వెలికి తీసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఫిట్ ఆంధ్రప్రదేశ్గా చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ గారు చేస్తున్నారు, దానికి యాడ్ చేసి ఈ కార్యక్రమాన్ని మరి మా ప్రాంతంలో ప్రత్యేక పొందినటువంటి ఈ క్రాంతికాలను మేము కూడా వెలికి తీసుకొచ్చి ఈతల పోటీలు కూడా ఇక్కడ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా పెట్టి వారి లాగుంటే సాంప్రదాయమైన కోడిపందాలు, అలాగే రంగవల్లులు, అలాగే ఈ ప్రాంతంలో మా వాడపల్లి వెంకటేశ్వర గుడి, అలాగే మా లొల్లలాకులు ఎన్నో సినిమా షూటింగ్లు జరుగుతున్నాయి మా లొల్లలాకులు, అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి మరి కొత్తపేట ప్రబల ఉత్సవాలు, ఇవన్నీ కూడా మా సంక్రాంతి శోభను తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు. కోనసీమ ముఖద్వారంలో ఉన్నటువంటి కొత్తపేట నియోజకవర్గం సంక్రాంతి శోభను తీసుకొచ్చే కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ముఖ్యంగా మాకున్న యువత అంతా కూడా ప్రకాష్ గారు కార్యక్రమం, అలాగే శ్రీధర్ గారు, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కలిపి ఒక కార్యక్రమం చేయాలి. సుమారు ఒక 4 రోజులు నిద్రాహారాలు మానేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. మాకు అలాగే డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు తీసుకున్నాం. ఏదైతే మరి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క సహాయ సహకారాలు తీసుకుంటున్నాం, ఏదైతే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏవైతే తీసుకోవాలో చర్యలన్నీ కూడా చేపడుతున్నాం. ఏదేమైనా ఎక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి మా ప్రాంతానికి వచ్చేటువంటి వారందరికీ సంక్రాంతి శోభ అందరికీ ఉండాలి, వారి యొక్క కుటుంబాల్లో ఈ యొక్క వెలుగులు నింపే విధంగా వారందరూ కుటుంబంతో వచ్చి ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం చేయాలని మేము చేస్తున్నాం. అలాగే వీటితో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా పెట్టాం. ఇక్కడ కూడా మరి ఈవినింగ్స్ రేపటి నుంచి కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే రావులపాలెంలో మరి అక్కడ కూడా ఏదైతే సిఆర్సీ యొక్క ఆధ్వర్యంలో మరి అక్కడ కూడా సుమారు ఒక వేమ జయంతి ఉత్సవాలను కలిపెట్టి అక్కడ కూడా సుమారు ఒక 5 రోజుల ఉత్సవాలు జరగబోతున్నాం. మరి ఏదైతే పెద్ద పెద్ద ఎగ్జిబిషన్స్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్ని తీసుకొచ్చాం. అలాగే మరి ఏదైతే అక్కడ ఉన్నటువంటి చాలా మంది మొదలుపెట్టి మా వెంకటేశ్వర గుడి, లొల్లలాకులు, అలాగే ముఖ్యంగా ఈ పడవ పోటీలు, అలాగే గుడిపందాలు, సాంప్రదాయ గుడిపందాలు, ఇట్లా ఏది లేదనకుండా మా నియోజకవర్గానికి వచ్చేటువంటి వారందరికీ కూడా సంక్రాంతి సూపర్ హిట్ అయింది అనిపించాలి జగన్మోహన్ గారి నాయకత్వంలో. ఇది కూడా మాకు స్ఫూర్తి. ముఖ్యంగా ఈ పడవలు పోటీనటువంటి మాకు స్ఫూర్తి డాక్టర్ మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఫిట్ ఆంధ్రప్రదేశ్గా చేయాలని ఏదైతే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పెట్టారో అందులో ఈ కార్యక్రమం యాడ్ చేసి రిహార్సల్ మనం కలెక్టర్ గారితో ప్రారంభించాం. ఇవాళ మరి మేము స్టార్ట్ చేసి ఈ 3 రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి. మరి ఏదైతే ఫిట్ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి కోరిక, మరి తప్పనిసరిగా మేము ఇది అడిషనల్గా యాడ్ చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తాం. కోనసీమకు వస్తారు, అందరూ ముఖ్యంగా ఆత్రేయపురానికి వస్తారు, వాళ్ళందరికీ కనువిందు చేయడానికి ఈ పడవ పూర్తి స్థాయిలో తోడ్పడుతుంది. రేపటి నుంచి మొదలు కాబోతున్న సంక్రాంతి సంబరాలు కోనసీమ ముఖద్వారంలో కొత్తపేట నియోజకవర్గం ముస్తాబైంది. మొట్టమొదటిగా మరి కోడి పందాలతో, సాంప్రదాయ కోడి పందాలతో మరి కార్యక్రమం మొదలు పెడతాం. ఏం చేద్దంటే ఏదైతే సాంప్రదాయం ఏది కూడా తప్పు కాదు కనుక సాంప్రదాయ కోడి పందాలు కానీ, రంగవల్లులు కానీ, లేదా మాకున్నటువంటి ప్రాముఖ్యత వెంకటేశ్వర ఆలయం కానీ ఉత్సవాలు అన్నీ కూడా మరి సూపర్ హిట్ అయ్యేటువంటి విధంగా 2024 సంక్రాంతి జగన్మోహన్ గారి నాయకత్వంలో సూపర్ హిట్ అయ్యే విధంగా కొత్తపేట నియోజకవర్గం చేయాలని ఆకాంక్షతో ముందుకు సాగుతున్నాం. అన్ని సాంప్రదాయ పద్ధతిలో చేస్తాం, కోడి పందాలతో కలిపి. అర్జున గౌరవ శాసన సభ్యులు హరీష్ నాయుడు ఉన్నాడా? శ్రీ చెల్ల జగ్గిరెడ్డి గారు మరి మన ప్రాంతానికి రాష్ట్ర జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకురావడానికి ఈ పోటీలు మన తరతరాలను కలిస్తే ఇంకా అన్నం వస్తుంది. చక్కగా రాష్ట్ర స్థాయిలో మరి ఈత పోటీలను గౌరవ శాసన సభ్యులు చెల్ల జగ్గిరెడ్డి గారు తమ అమూల్యమైన హస్తాలతో ప్రారంభించారు. మన ఆత్రేయపురానికి జాతీయ స్థాయిలో తీసుకురావడానికి మరి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. మరి చక్కగా ప్రవాహం ఎక్కువగా ఉంది, కిందకి వెళ్ళినా పర్లేదు, కంగారు లేదు మీకు. కాంపిటేటర్స్ జాగ్రత్తగా కాంపిటీషన్ లో పాల్గొండి. నెగ్గడం ముఖ్యం కాదు. అద్భుతంగా నువ్వా నేను అంటూ పోటీ పడుతున్నారు. మరి గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి యొక్క సారథ్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు మన ప్రాంతానికి జాతీయ స్థాయిలో టైమర్ ఫస్ట్ సెకండ్ థర్డ్ నొక్కు. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ వచ్చినాడు, ఫస్ట్ సెకండ్ వచ్చినాడు. నేను ఎవరు చేయాలని చెప్తున్నాడు. ఫస్ట్ వచ్చినాడు, తర్వాత సెకండ్. సార్ ఇది మీ ఎంటర్టైన్ లో ఉంది కదా, ఇక్కడ పంపించండి. అదే ఒరే తీన్మార్ బాబులు, తమ్ముడు ఒక్క నిమిషం ఆగండ్రా బాబు. ఒరే బాబు మీకు రెట్టింపు డబ్బులు ఇప్పిస్తాను, ఆగండ్రా బాబు ఒక్క నిమిషం. చక్కటి పోటీలు. మరి ఈ పోటీలు లైవ్ ఇస్తున్నారు మీడియా ప్రతినిధులు. వారికి ప్రత్యేకంగా జగ్గిరెడ్డి గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అండర్టేకింగ్ లో బోర్డు ఉంది, దాన్ని గౌరవ శాసనసభ్యులు మీడియా ప్రతినిధులు వెతుకుతారు. దయవంచి మిగిలిన వాళ్ళు ఎవరు వెళ్ళదు. వావ్, ఎదురీత అద్భుతమైన పోటీ. కేరళను కల్పించేలా మన ఆత్రేయపురం, మన కోనసీమ, మన కొత్తపేట నియోజకవర్గం, మరి దానికి ప్రతీక అయినటువంటి చక్కగా కొత్తపేట శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారి పర్యవేక్షణలో ఒక భావన టీం వాళ్ళు రాజమండ్రి ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. కొంచెం ఇంకా దగ్గరికి తీసుకెళ్తాము. పడవ పోటీలు సిద్ధమా? కొంచెం గౌరవ శాసనసభ్యులు శ్రీ చెర్ల జగ్గిరెడ్డి గారు ఫ్లాగ్ ఊపి టీం మాకు కూడా సిద్ధంగా ఉండాలి. ఇంకా వెళ్ళకు బాబు తమ్ముడు. రాష్ట్ర జాతీయ స్థాయిలో ఖ్యాతిని తీసుకురావడానికి చక్కగా రాష్ట్ర స్థాయి పోటీలను గౌరవ శాసనసభ్యులు వివిధ దేశాల నుంచి వచ్చే మన బంధువులకు మిత్రులకు వినోదాన్ని పంచాలనే చక్కటి సంకల్పంతో ఇంకొంచెం వెనక పెట్టండి. స్టేజ్ వైపు క్రీడా స్ఫూర్తితో స్టేజ్ దగ్గర ఈ యొక్క పోటీలను నిర్వహిస్తున్నారు. మరి రాష్ట్రంలోనే తొలిసారిగా ఇంకొంచెం స్టేజ్ కి కరెక్ట్ గా ఎడ్జ్ లోకి కొంచెం వెనక్కి వెళ్ళండి. దగ్గరకు వచ్చి స్టేజ్ కి దగ్గరకు వచ్చి కొంచెం వెనక్కి స్టేజ్ కి దగ్గరలో. డ్రోన్ కెమెరాస్ రెడీగా ఉండండి. శివాల బ్రదర్ ఎక్కడ తమ్ముడు మీరు మూవ్ అవ్వండి సెంటర్ కి. వాళ్ళకి అడ్డు రావట్లేదు, ఇవి ఎక్కడ వరకు ఉండొచ్చు, పర్వాలేదు, నేను చెప్తున్నాను. తమ్ముడు ఆ పడవ డ్రైవరు శోభన్ అది లైవ్ వెళ్తుంది అక్కడ చూడు ఒక్కసారి. సార్ ఒక్క నిమిషం ఆగండి సార్, కొంచెం తమ్ముడు స్పీడ్గా మూవ్ అవ్వాలి. హోల్డ్ చేయాలి. పడవలు రెండు తల హోల్డ్ చేసి ఉంచు. ఆపాలి శివ. ట్రోఫీ రాష్ట్ర స్థాయి పడవ పోటీలను తమ అమూల్యమైన హస్తాలతో ప్రారంభిస్తున్నారు గౌరవ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు. కేరళను తలపించేలా అద్భుతమైనటువంటి పోటీలను తమ అమూల్యమైన హస్తాలతో ప్రారంభించారు. ఏది చేసినా వినూత్నమే కాదు. గౌరవ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారు తమ అమూల్యమైన హస్తాలతో పోటీలతో పాటు పడవ మన కళాకారులతో వాళ్ళని ప్రోత్సహిద్దాం. लोकवास नारदापित सहान सत्य लोकवास
स्थितशेषशयन शङ्खचक्रधर गरुडवाहन लक्ष्मीपति मोहिनी रूप स्थितिकर्त नमो विष्णुदेवा नमो विष्णुदेवाय नमो विष्णुदेवाय బాబు పోటీలను ప్రారంభించడమే కాదు ఆ తీరును కూడా పరిశీలించారు గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారు. నంది వాహన ఓకే, థ్యాంక్ యూ అండి. మరి చక్కగా అమూల్యమైన హస్తాలతో ప్రారంభించిన గౌరవ శాసనసభ్యులు జగ్గిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ शिवभक्ति तुल्य जनता साङ्गत्य सम्भाषणे सालोक्यं ज्ञाने भवानी पदे सायुज्यं चरात्मक तनुर्ध्याने भवानी पदे सायुज्यम् मूलं दानं काग दानं काग प्रकृतिमूलं दानं काग भुवनमुले रङ्गभूमि कलुकाग भुवनमुले रङ्गभूमि कलुकाग भुजङ्गभूषण भूषण
పరిమురగము రోయింపగా ప్రమధులాడగా అక్షరలు పాడగా 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 ఒక్కసారి జగమంత కుటుంబం నాది అంటారు ఆయన. అందుకే నియోజకవర్గం బాలుడైనాడు మురకరుడు ఎడుత ముద్దులాడిందివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురకరుడు ఎడుత ముద్దులాడిందివో పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు మురకరుడు ఎడుత ముద్దులాడిందివో పరమ పురుషుడు వేద పురాణాలలో విహరించే దేవుడు ఆదిమూలమైనట్టి బ్రహ్మము 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 వేద పురాణాలలో
చేదీరి యశోదకు శిశువాయనిది ఓ పరమ పురుషుడు ఓ బాలుడైనాడు ముదగలు ఎడుత ముద్దులాడి దేవతలగాంచుతాకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము దేవతలగాంచుతాకు దిక్కైన విష్ణుడు 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 దేవతలగాంచుతాకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము దేవతలగాంచుతాకు దిక్కైన విష్ణుడు భావములు ఒక్క రూపైన భావతత్వము శ్రీ వెంకటాద్రి మీద ఉన్న వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చెరియున్న వరదుడు శ్రీ వెంకటాద్రి మీద చెరియున్న వరదుడు కైవసమే కొల్లెదల కౌగిల్లది శ్రీ వెంకటాద్రి మీద చెరియున్న వరదుడు కైవసమే కొల్లెదల కౌగిల్లది పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు ముదగలు ఎడుత ముద్దులాడింది ఓ పరమ పురుషుడు పరమ పురుషుడు పరమ పురుషుడు నిజమైన సంబరాలు అనిపించారు. ఆనాడు రాజులు చేసే అందరూ
వచ్చిన ముందుగా గుర్తొచ్చే ఇస్తున్నారు. మరి ఒక సత్కరించాలన్నా ప్రోత్సహించాలన్నా చర్ల వారి వంశంలోనే ఉంది. చక్కటి ఆప్యాయతకు అనురాగానికి ప్రతిరూపం చర్లవారి వంశం. మరి కళాకారుల్ని పండగ పూట సత్కరించడం అభినందనీయం. అంతేకాదు సమయం ఎంతైనా సరే నేను వెచ్చించి ప్రజల ఆనందం కోసం నేను ఉంటానని చక్కగా సుమారు 20 నిమిషాల పాటు వాళ్ళ యొక్క ప్రదర్శన తిలకించారు. మరి వారికి చక్కగా సత్కరించడం కూడా జరుగుతుంది. అదే చెర్ల జగ్గిరెడ్డి గారి యొక్క గొప్పతనం. మరి మన రాష్ట్రంలో మన నియోజకవర్గానికి మన ఆత్రేయపురానికి రాష్ట్ర జాతీయ ఖ్యాతిని తీసుకురావడానికి సంకల్పించి నేడు దాన్ని నిజం చేసినటువంటి నిజమైన నాయకులు మన జగ్గిరెడ్డి గారు. మరి కనుమూరు శ్రీనివాసరాజు గారు మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ 1000 రూపాయలు కళాకారులను ప్రోత్సహిస్తూ ఇస్తున్నారు. మరి ఆయన చేతుల మీదుగానే ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అభినందనీయం. పండగ అంటే ఇది కళను ప్రోత్సహి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి పడవల పోటీ, ఈతల పోటీని గౌరవ శాసన సభ్యులు చెర్ల జగ్గిరెడ్డి గారి సారథ్యంలో అంగరంగ వైభవంగా ముందుగా ఒక రోజు ముందే మరి సంక్రాంతి వేడుకలు వచ్చేసాయి. ముఖ్యంగా మరి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారకుడు తమ్ముడు ప్రకాష్. ఎందుకంటే చిన్న ప్రయత్నం చేశాడు అన్న. ఈవేళ ఈ సంక్రాంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టాలి మనం అని చెప్పి చిన్న రోజు తయారు చేసుకుని తమ్ముడు నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. తీరా చూస్తే అది చిన్న కార్యక్రమం కాదు, చాలా పెద్ద కార్యక్రమం. సుమారు 10-15 లక్షల రూపాయలు వెచ్చించి చేయాల్సినటువంటి కార్యక్రమం. వెంటనే మరి నాకు రెండో ఆలోచన రాలేదు. వెంటనే మధ్యలో ఎమ్మెల్యే గారి ఆలోచనలోకి వచ్చి, మరి తమ్ముడు మనం మార్నింగ్ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్దాం, వెళ్ళి ఆయనకి ఇదంతా వివరించి చెప్దాం, ఆయన ఉద్దేశాన్ని బట్టి ముందుకు వెళ్దాం అని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగే మరుసటి రోజున ఉదయం ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్ళంగానే రోజు చూడంగానే ఎమ్మెల్యే గారు ఒకటే మాట అన్నారు, శ్రీధర్ ఇది మంచి కార్యక్రమం, డిఫరెంట్ కార్యక్రమం, మనం చేసేద్దాం దీన్ని అని అన్నారు. సార్ మరి ఇంత బడ్జెట్తో ఖర్చు కూడుకుంటుందంటే ఏం పర్వాలేదు మనం చేసేద్దాం అన్నారు. ఒక్కసారిగా మేము అంత కూడా షాక్ గురయ్యాం. ఏంటి ఎమ్మెల్యే గారు ఇంత తేలిక అభయం వచ్చేసారని అనుకున్నాం. కానీ కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలడానికి ఈరోజు ఈ కార్యక్రమం నిదర్శనం. మరి ఇవాళ ఈ యాత్రాపురం మండలం అంటే మన కోనసీమకి ముఖద్వారం. మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మరి ఈ గ్రామం ఈ పరిసరాలన్నీ కూడా విరాజిల్లుతున్నాయి నిత్యం కూడా. మరి అటువంటి తరుణంలో ఈ ఏరియాని ఒక టూరిజం హబ్గా డెవలప్ చేయాలని ఒక ఆకాంక్షతో మరి ఎమ్మెల్యే గారు దీనికి ఇవాళ నాంది పలకడం జరిగింది. అంతే స్పీడ్గా మరి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకనంటే ఇప్పటికే ఆత్రేయపురం వాల్యూ ఇంకా పెరుగుతుంది. రాబోయే రోజుల్లో ఒక పూతరేగలే కాదు, మరి ఈ పడవ పోటీలను చూసుకుంటే మనం ఎక్కడో భారతదేశంలో ఒక కేరళ రాష్ట్రంలో మాత్రం నిర్వహించడం జరుగుతుంది. మరి దానికి ఆదర్శంగా టూరిజం హబ్బులుగా నిరంతరం బోట్లు నడపాలనే ఒక ఆలోచన మాకైతే ఇక్కడ ఉంది. దానికి మరి ఇక్కడ ఉన్నటువంటి రామరాజు గారు కానీ, చిలువు రామకృష్ణరాజు గారు కానీ, బాబిరాజు గారు, పిఎస్ ఇంకందరూ మండలంలో ఉండే పెద్దలందరూ కూడా సహకరించాలని తెలియజేసుకుంటున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం జరపడానికి ముఖ్య కారకులు మన ఎమ్మెల్యే గారు జగ్గిరెడ్డి గారికి మనస్ఫూర్తిగా మరి శుభాకాంక్షలు, మరి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి సభను ఉద్దేశించండి మన ప్రకాశం కూడా 2 నిమిషాలు మాట్లాడవలసింది కోరుచున్నాం. అందరికి చెప్పాం పెద్దలకి, బట్ చాలా మందికి అర్థం కాలేదు. కాలువలో పడవలు ఏంటి, కాలువలో పడవలు తిప్పడం ఏంటి, ఇక్కడ పడవల పోటీలు ఏంటి, ఎక్కడ కేరళ ఎక్కడ, మన ఆత్రేయపురం ఎక్కడ అని చెప్పి దీన్ని ప్రోత్సహించి మన ఆత్రేయపుర గ్రామ చరిత్రలో నిలిచిపోయేటట్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సపోర్ట్ చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఈరోజు ప్రారంభం మాత్రమే. ప్రారంభమై ఇంత ఎలా ఉంటే వ్యాలిడిటీ 15వ తారీఖున ఎంత ఎలా ఉంటుందో మీరు ఊహించగలరు. సో మీరు దానికి అందరూ ఫ్యామిలీస్తో కూడా కుటుంబం అంతా కలిసి వచ్చి చూసే విధంగా ఏర్పాట్లు చేయించారు ఎమ్మెల్యే గారు.
సో కిలోమీటర్ అంతా క్లీన్ చేయించారు ఒక 3 రోజుల పాటు ఆత్రేయపురం నుంచి ఉచ్చుల వరకు. సో ఫ్యామిలీ అంతా కుటుంబం అంతా కలిసి వచ్చేటట్లు. ముందుగా అత్యద్భుతంగా కళని అభిమానించి మా కోసం అంతసేపు నిలబడి మా యొక్క విద్యా ప్రదర్శనను తిలకించిన ఎమ్మెల్యే గారికి మనస్పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. నేను ఒక కళాకారుణ్ణి, కూచిపూడి కళాకారుణ్ణి. కళాకారుల యొక్క పనే తిరగడం అండి. మేము తిరుగుతూనే ఉంటాం దేశం అంతాను. ఇందాక వచ్చినప్పటి నుంచి కేరళను పోలినట్టు, కేరళలో జరిగినట్టు ఇలా అంటున్నారు. కేరళలో జరుగుతుంది అని మీకు తెలుసు. కేరళలో జరిగేటప్పుడు కూడా ఇనాగరేషన్ ఫంక్షన్ జరుగుతుంది, ఇలా ప్రారంభోత్సవం జరుగుతుంది, అక్కడ ఉన్న పెద్దలందరూ వస్తారు, అక్కడ కూడా నాట్యం అనేది ప్రదర్శన జరుగుతుంది. అటువంటి కేరళ నాట్య ప్రదర్శనలో గత 3 సంవత్సరాలుగా మేము ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఇదే కలారి ఈ పడవల పోటీకి సంబంధించి చూసిన వ్యక్తిగా చెప్తున్నానండి. ఇది కేరళకి ఏమాత్రం తక్కువ కాదు, కేరళ కన్నా 10 ఇంతలు మించి ఉంది. ఇక్కడున్న లుక్ చూస్తుంటే దీనికి అద్భుతమైన సహకారం ఎమ్మెల్యే గారిది. అయితే మమ్మల్ని ఇక్కడ 2 అడుగు వేయడానికి అవకాశం ఇచ్చిన ప్రకాష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సార్, థ్యాంక్ యూ సార్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు సర్ కాటన్ పడవ పోటీలు పురస్కరించుకొని, పడవ పోటీలు కానీ స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కానీ పురస్కరించుకొని నేటి కార్యక్రమానికి ముందుగా ఆలోచన చేసినటువంటి ప్రకాష్ గారు, అలాగే నా వద్దకు ప్రకాశం తీసుకొచ్చి ఇది చేస్తే బాగుంటుందని చెప్పి మరి ముఖ్యంగా రవిరాజు గారు, పిఈటి గారు, వారు కూడా ఈ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడానికి ముఖ్య పాత్ర పోషించారు. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా వారి సమయాన్ని కూడా పండుగ సమయంలో వెచ్చించి మనకు నృత్య కళాకారులు మరి పవన్ మరియు వారి యొక్క బృందానికి ప్రత్యేకమైనటువంటి మరి నమస్కారాలు తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మరి ఏదైతే మనందరం మర్చిపోతున్నటువంటి కళని మళ్ళీ ఒకసారి కళ్ళకు కట్టినట్టు మనకు గుర్తు చేస్తూ, ఈ సంక్రాంతి 2024 చక్కగా జరగాలి. ఏదైతే ఇతర ప్రాంతాల నుంచి మరి వారి కుటుంబ సమేతంగా మనవారందరూ కూడా బయట ప్రాంతాల్లో పట్ట చేత పట్టుకుని వెళ్ళిన వారు ఒక 3-4 రోజులు సంక్రాంతి సందర్భంగా మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి సంవత్సరం అంతా కూడా గుర్తు తెచ్చుకునే విధంగా ఈ 4 రోజులు గడపాలని ఆలోచన దగ్గరికి వస్తారు. వారికి ఈరోజు కొత్తపేట నియోజకవర్గం సాదర స్వాగతం పలుకుతోంది. వారందరినీ కూడా ఇక్కడ సాదరంగా స్వాగతించి ఈ నియోజకవర్గంలో వారు ఉన్నటువంటి 4 రోజులు కూడా మన అతిథులందరినీ కూడా గౌరవించడమే కాదు, మన సాంప్రదాయాలను గుర్తు చేయడమే కాదు, మరి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు చేసి వారికి ఈ సంవత్సరం అంతా కూడా జోష్ని నింపేటువంటి కార్యక్రమం చేయాలనేటువంటిది నా ఆలోచన. ఏదైతే మరి ఈరోజు కేరళ తరహాలో పడవల పోటీలు చేయడం అనేటువంటి కొంత కష్టతరమైనటువంటి కార్యక్రమమే అయినా కూడా మరి ఈరోజు ఆ రకంగా మనం అనేక సార్లు తిరిగి కష్టపడి ఇంతకుముందు రిహార్సల్ కలెక్టర్ గారితో స్టార్ట్ చేయించాం. మరి పండగకి ఎలా చేయాలని ఆలోచన ఉండే ముందు కలెక్టర్ గారితో మొన్న ఈ కార్యక్రమం ఇనాగ్రేట్ చేయించాం. మరి అలాగే ఈరోజు ఇక్కడ మన కోసం ఇచ్చేటటువంటి డిపార్ట్మెంట్, శాప్ డిపార్ట్మెంట్ వారు వచ్చాం, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఈ కార్యక్రమం అవడానికి కష్టపడి పనిచేస్తున్న యువత, వీరందరి యొక్క కష్టం ఈ ప్రాంతాల్లో వచ్చేటువంటి అతిథులకి కేవలం ఒక్క కోడి పందాలు లేదా ఆత్రేయపురం పూతరేకులు పొద్దున కేవలం మొక్క తిప్పడమే కాకుండా సాయంత్ర కార్యక్రమాల్లో ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు కుటుంబ సమేతంగా వచ్చి చూసి అందరూ సంతోషించి కొత్తపేట పేరు చిరస్థాయిగా నిలుచుకోవాలనేటువంటి ఆలోచనతోనే మరి నేను కానీ వేదిక మీద ఉన్న పెద్దలు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరు కూడా ఒక్కరి వల్ల సాధ్యం కాదు, ఒక్కరిగా సాధించినటువంటిది 10 మంది కలిస్తే సాధ్యపడుతుంది. అలాగే ఈరోజు ఇక్కడ చేస్తున్న ప్రతి కార్యక్రమానికి మరి దాతల యొక్క సహకారం, ఏదైతే నేను చెప్పిన వెంటనే నా మాట కాదనకుండా మరి సహాయ సహకారాలు ఒకళ్ళ భోజనాలు కానీ లేదా ఒకళ్ళు ఈ యొక్క బోట్లు ఏర్పాటు కానీ ఒక్కొక్కరు ఒక కార్యక్రమాన్ని తీసుకుని అందరూ కలిపితే అది ప్రకాశ్ ఆలోచన శ్రీధర్ యొక్క కృషి అనే విధంగా నేడు ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుంది. రేపు ఉదయం నుంచి మళ్ళీ ఉదయం కూడా రేపు రాబోతున్నాయి. మరి ఇంకా కళ్ళకు కట్టినట్టు చక్కగా ఆ బోర్డు చాలా మరి మంచి ఇదిగా ఉంటాయి, అవి కూడా రేపు ఇక్కడ ప్రదర్శన జరుగుతుంది. మరి ఏది ఏమైనా ఈ 2 రోజులు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాటన్ గారి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తే సాంస్కృతిక కార్యక్రమం కూడా మరి మనం ఏదైతే అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద ఇవాళ పెద్ద పండుగ రోజున
సాంస్కృతిక కార్యక్రమం మరి ఆర్కెస్ట్రా కూడా నిర్వర్తించేటువంటి కార్యక్రమం మనం చేద్దామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మరొకసారి కొత్తపేటలో జరగబోయేటువంటి సంక్రాంతి మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనగా సూపర్ హిట్ 2024 అనే విధంగా ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి కుర్రోళ్ళు ఉన్నారు, మంచి హుషారైన కుర్రోళ్ళు ఇందాక స్విమ్మింగ్ లో చూసాం. మన వాళ్ళు పైకి వెళ్తే ఒలింపిక్స్ లో కూడా ఎవరో స్విమ్మింగ్ లో మీకు సరిపోరు. అట్లాంటి చాకులాంటి కుర్రోళ్ళు ఉన్నారు. ఆ చాకులాంటి కుర్రోళ్ళకి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చింది, అంచేతే మేము స్టార్ట్ చేద్దామని ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశామని చెప్పి ఈ యొక్క ఆత్మీయపురం కోసం అందరికీ తెలియజేస్తూ హుషారుగా ఉండాలా, జీవితం అంటే ఏంటో చూడాలా, పైపై ఎత్తులకి ఎదగాల. ఆ రకంగా ఆలోచన చేసిన వాడే ముందుకు నడుస్తారు. అంచేత ఏదైతే మరి మనం కూడా అనుకోవడం ఎట్లా కూర్చుంటే ఎక్కడ ఉన్నా అక్కడ ఉంటాం, గుడ్లు అంటే తప్ప ఎందుకు పని. కాబట్టి అందరూ ముందరికి వేయండి, హుషారుగా ఉండండి, పండుగ అంతా ఎంజాయ్ చేయండి. మన నియోజకవర్గంలో కేవలం ఈ యొక్క పడవల పోటీలే కాదు, మరి ఏదైతే ఇలాగ బొబ్బలంగి రాగానే మరి రేపు మా సురేష్ వాళ్ళు మొదలు పెడుతున్నారు సాంప్రదాయమైనటువంటి కోడి పందాలు. తప్పే లేదు, పేరు నిలబెట్టే విధంగా కోడి పందాలు. తర్వాత ఏమన్నా పడవల పోటీలు, కొత్తపేటలో బాణాసంచ చక్కగా మరి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా చేసేటువంటి యువతరం కుర్రలు మన దగ్గర ఉన్నారు. ఆ రకంగా 3 కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదైతే రావులపాలెంలో సిఆర్సీ వారి ఆధ్వర్యంలో కూడా మరి సుమారు మరి చాలా ఖర్చులతో కూడినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఈ కుర్రోళ్ళకి బాగా నచ్చే కార్యక్రమాలు అన్ని మరి అక్కడ కూడా మరి చక్కగా నిర్వర్తిస్తాం. అలాగే పెద్ద పండుగ రోజున 15వ తారీఖున ఇక్కడ కూడా ఈ యొక్క ముగింపు సమావేశం ముగింపు కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక చక్కటి ఆర్కెస్ట్రా మరి నిర్వర్తిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ₹1 మరి ఆత్రేయపురంలో మరి అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ప్రదర్శించేటువంటి చెరువును కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఆ చెరువు పూర్తయిన తర్వాత అక్కడ చిరస్థాయిగా ఒక విగ్రహం ఉండి ఎట్లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చిరస్థాయిగా జగన్మోహన్ గారి ప్రభుత్వంలో నెలకొల్పి ఆ కార్యక్రమాలు కూడా విజయవంతంగా నడిపే విధంగా చేయడం కోసమే ఆత్రేయపురంలో మరి చెరువు ప్రాంగణాన్ని చక్కగా మరి తీర్చిదిద్దుతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ మంచి కార్యక్రమం నా చేతుల మీదుగా చేయించినటువంటి మరి శ్రీధర్ గాని, ఇంకా ఇతర పెద్ద మన ప్రకాష్ గాని, అలాగే వేదిక మీద నాకు అన్ని విషయాల్లో మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు కానీ మరి కళాకారులు లెక్క పవన్ మాట్లాడుతూ మాట చెప్పాడు, కేరళ కూడా వెళ్ళి మేము ప్రదర్శిస్తూ ఉంటామని. కళాకారులకి శ్వాసే కళ. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ఎవరైతే టాలెంట్ ఉన్నటువంటి వాడిని ఎంకరేజ్ చేస్తూ వారి కళల్ని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. అంటే డబ్బులు పెట్టుబడి పెట్టమని కాదు, 2 చేతులు ఉన్నాయి ఉంటే అటు ఇటు ఏం చేస్తాం, తప్పట్లన్నా కొడితే వాళ్ళు హుషారుగా 4 చోట్ల చేస్తారు. రేపు మన పేరు ప్రఖ్యాతులు మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఇనుమడింపు చేసే విధంగా కళాకారులు కానీ క్రీడాకారులు కానీ చేస్తారు. కాబట్టి క్రీడాకారుల్ని ప్రోత్సహించమని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం మర్చిపోకుండా సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటుగా ఫిట్ ఆంధ్రప్రదేశ్ మరి అనేటువంటి ఉద్యమం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ఫూర్తితోనే ఈ కార్యక్రమానికి కూడా నాంది పలికామని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మనకి ఈ యొక్క ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో వారికి పండుగ ఉండదు. పాపం ప్రొద్దున ఫోన్ చేసి మాకు ఎవరు అది లేదంటారు, లేదా పడవ రాలేదంటారు, లేదా ఆయన అక్కడ ఎవరో భోజనాలు పురమాయించలేదంటారు. ఇవన్నీ వారు పండుగలు మానుకు మరి సివైఎఫ్ సువాకి టీం ఉన్నారు, సివైఎఫ్ ఆధ్వర్యం కూడా వారు కూడా మరి ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం, వారు కూడా సహాయ సహకారాలు అందించారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఆర్గనైజర్స్ వారి పండుగని వదిలిపెట్టేసి మనందరినీ ఆహ్లాదంగా ఉంచడం కోసం వారు ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అలాగే కళాకారులు, క్రీడాకారులు, ఈ యొక్క రవి లాంటి నిర్వాహకులు, అలాగే ఇతర కార్యక్రమాలు చేసేవారు వారందరినీ కూడా మరి వారందరికీ మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పనిసరిగా ఈ 2024 సంక్రాంతి ఉత్సవాలు కొత్తపేట నియోజకవర్గంలో సూపర్ హిట్ అవ్వాలని మరొకసారి ఆకాంక్షిస్తూ మీ అందరూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. గుర్తొచ్చే కుటుంబం చెర్ల కుటుంబం. గడుగు బలహీన వర్గాలే చెర్ల బలం బలహీన. 50 సంవత్సరాల చెర్ల కుటుంబం సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కొత్తపేట నియోజకవర్గ అభివృద్ధిలో చెప్పుకోదగ్గ పటిష్టపరిచి నియోజకవర్గ ప్రజలను వరదల భయం నుంచి రక్షణ